మీకు ముచ్చటరికేనా ఇంకొన్ని దినాలైతే హైదరాబాద్లో మనం కూడా గిట్ల గాలి ఎగురొచ్చు. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో లచ్చమ్మనే. ఏంది? అవునా? అయ్యో ఛీ, సరేతి ఏం చేస్తాం. ఎంత కలగన్నా గాలి ఎగురొచ్చు అనుకున్నా, అన్ని వేస్ట్ వేస్ట్ ఆయే. ఇంత మోసం చేస్తారు ఇల్లు, నడుమిట్లు వదిలేసిపోతారు ఇట్లా. అసలు ఎందుకు షూరి చేసిండ్రు? ఆశలు పెట్టి నడుమిట్లు ఎందుకు వదిలేస్తా అంటుర్రు? ఏందో ఏమో ఛీ, గింత అన్నాలమ్మా. ఏంది లచ్చమ్మ గింతగానం తిట్టిపోస్తుంది అనుకుంటుర్రా? అదేందో మీరే చూడుర్రి, నేను చెప్పా. ఏందిరో మొన్న హీరో కంపెనోడు ఇడిచిపెట్టిపోయిండు, ఇవాళ ఎల్ఎన్టీ కంపెనోడు నాతోని కాదా అని వెళ్ళిపోతా అంటున్నాడు. ఏమైతున్నది ఇంతకు హైదరాబాద్లో? మేమేమో బంగారు తునక చేసుకుందామని అనుకుంటే బాతులు కూడా గుడ్లు పెట్టేయడానికి బదనాం లేకపోతున్నారేందో అర్థమైతలేదు. మెట్రో రైల్ పని నేను నాతోని కాదంటున్నాడట ఎల్ఎన్టీ కంపెనీ ఆయన. అరే హీరో కంపెనోడు పోయిండంటే వాడిని చంద్రబాబు సారు కంబంపాటి రామ్మోహన్ సార్ మాయమాటలు చెప్పి ఎత్తుకపోయినరు అనుకుందాం. కానీ మెట్రో రైలు కట్టేటోడు సగం పని చేసి ఇడిచిపెట్టిపోతా అన్నాడంటే ఏంది దీని మతలావు? ఇంకో ఏడాది 2 ఏళ్ళు అయితే మంచిగా రైలు ఎక్కి పోతాం, ప్రపంచంలో ఎవ్వరు పొందని సేవలు పొందుదాం అనుకుంటుంటే ఎందుకు ఇట్లా పోతున్నారని అడిగితే ఏమంటారు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు? పోతాం, హైదరాబాద్లో పనిచేసుడు మాతోని కాదని సర్కారు వాళ్ళకు ఉత్తరం రాసిండ్రట. ఎందుకట అంటే హైదరాబాద్ పట్టణం కేంద్రపాలిత ప్రాంతం అవుతుంది అనుకున్నాం, ఇడిపోయి తెలంగాణకు పోతుంది అనుకోలే అని మాట్లాడుతున్నారట. మరి ఇలా నిజమెంతనో అబద్ధం ఎంతనో తెలియదు కానీ నీ యొక్క 10 ఏళ్ల సంది తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామనే దిక్కి యూపీఏ సర్కారు వాళ్ళు 120 మాటలు చెప్పిండ్రు. గప్పుడు సోయేందుకు లేదు వీళ్ళకు? ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు మీరు తమాషా చేస్తే బాగుండదు బా చెప్తున్నాం. ఏం హైదరాబాద్లో ఎవరు పెట్టుబడులు పెట్టకుండా నాటకం అయితే ఎవలాడిస్తున్నారు మిమ్మలను? నీ కటశాత కాకపోతే సప్పుడు చేయక ఊకో, అంతేగాని హైదరాబాద్ మంచిగా లేదు దానికి చీమిడి గారుతుందని బట్టెవాయి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు సుమా. మాకు వెళ్తలేదయ్యా 10 రూపాయలు ఎక్కువ కావాలని అడుగు, ఏం ఇయ్యనన్నాడా మాకు ముఖ్యమంత్రి సారు? రైతుల రుణమాఫీకే 20,000 కోట్లు ఇచ్చినోడు ఆఫ్టర్ ఆల్ నీకు ఇంకో 5,000 10,000 కోట్లు ఇయ్యడా? అడుగు, దానికి అందం ఉంటుంది. అంతేగాని హైదరాబాద్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. నెల రోజుల కింద సర్కార్కు ఉత్తరం రాసినాను పొంకనాలు కొడుతున్నావు తాత. మరి రాసినావు, నీ పనులు ఎందుకు చేసినావు? ట్రయల్ రన్లు ఎందుకు ఉరకబెట్టినావు? నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళకి దీని ఖ్యాతి గురించి ఎందుకు వివరించినావు? ఎందుకు ఈ కుట్ర చేస్తున్నావు చెప్పు? 1,20,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాద్ నిడిచిపెట్టి 20,00,000 మందిన విశాఖపట్నంలో మెట్రో రైలు పెడతావు. ఏంది ఇది లత్కోరు పంచాయతీ కాకపోతే? కోటి మీదకి వెళ్ళిపోతే మా చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయని చెప్పినాం. ఇంకేమన్నా ఎక్కువ ఖర్చు అయితే కూడా ఇస్తామంటివి. ఇంకేం నచ్చా నీకు? పొద్దుడు సంధి ఇంత కథ నడిచేనా? ఇక మళ్ళా బువ్వ తినే వాళ్ళకు ఎల్ఎన్టీ కంపెనీ ఆయన వచ్చి ఏం మాట్లాడుతుండే నుండ్రి. I can't read Telugu, I told you, and I have not got a translation yet. But I was told that it is more or less points taken from there. Other papers have taken some of the issues which were raised some time back. ఏమో సార్, నువ్వు ఇంగ్లీష్లో చెప్పినావు, నా మీద లేదు అంత పేపర్ వాళ్ళు చేసిరని చెప్పాను అంటున్నావు. కానీ మరి ఇది పేపర్ వాళ్ళు చేసిరా లేకపోతే మీ లేఖ తయారు చేసింది ఎవరికి పంపిర్రు, ఏం కథ? ఇదంతా పెద్ద బటెవాయి పనే ఉన్నట్టుంది. అయ్యా కేసీఆర్ సారు జర్ర గిదాన్ని మాత్రం కనిపెట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు.